డౌన్ స్టేర్ అయిపోయింది కదా, అప్ స్టేర్ చూపిస్తారండి. ఇక్కడికి వచ్చాక రైట్ సైడ్ వెళ్దాము. ఈ బెడ్రూమ్కి ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. ఇది కిడ్స్కి అన్నట్టు బంక్ బెడ్లాగా అలా ఇచ్చారు. ప్రతి బెడ్రూమ్కి ఆల్మోస్ట్ ఒక వ్యూ ఉంటుందండి. ఇటు సైడ్ వ్యూ వచ్చింది. ఇప్పుడు ఇదంతా కూడా మనకి దీని కిందే వస్తుంది. 4 కిడ్స్ అలా పడుకోవచ్చు కదా, బంక్ బెడ్ అంటారు కదా. అది ప్రతి రూమ్కి ఒక క్లాజెట్. ఈ బెడ్రూమ్కి ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. ఇప్పుడు 4 చూపించా బెడ్రూమ్స్. ఇప్పుడు 5th బెడ్రూమ్ చూపిస్తాను. ఇది 5th బెడ్రూము. ఇది సిల్వర్ థీమ్ అనమాట. ఈ రూమ్లో మీకు ఒక సర్ప్రైజ్ చూపించిన, నేను ఎప్పుడు చూడలేదులే. ఇటు కూడా వ్యూ ఎక్కడికక్కడ విండోస్, ఇటు నుంచి చూస్తే పార్టీ హాల్ అది కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని ఏ టైప్ కిడ్స్ అయినా మేనేజ్ చేయొచ్చండి దీంట్లో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము నిచ్చెన ఉంటుంది చూసారా, ఈ పైన ఏంటంటే సీక్రెట్ ప్లేస్ ఉంటుంది. ఆ పైన హోల్కి మనం నిచ్చెన వేసుకొని వెళ్తే పిల్లలు అక్కడ హైడ్ అవ్వచ్చు. లేదంటే పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ కానీ పెళ్ళి కూతురు ఫ్రెండ్స్ కానీ ఆ ప్లేస్ అంతట్లో గేమ్ ఆడుకోవచ్చు అంటండి. పిల్లలకి అట్లా ప్రైవసీ కోసం అట్లా వెళ్తూ ఉంటారంట. పెళ్ళి నేను ఎప్పుడైతే చూడలేదు, నేను ఎప్పుడు ఇక్కడ పెళ్ళి చేయలేదులేండి. ఇక్కడ నుంచి ఒక నిచ్చెన ఇస్తారు, అదంతా రూమ్ అనమాట. ఈ రూమ్కి ఇది ఉంది, అదర్ సైడ్ ఉంది. ఎందుకంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరు సపరేట్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ హైడ్ అవ్వాలన్నా, ది వాంట్ టు ప్లే గేమ్స్ అయితే ఇదంతా అక్కడ రూఫ్లో అంతా ఉంటుందంట. ఇది నాకు కొత్తగా అనిపించింది. ఇది ఒక క్లాజెట్. ఈ 2 బెడ్రూమ్స్కి అది బాత్రూమ్. ఇప్పటికీ 5 బెడ్రూమ్స్ చూపించా. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాము. అక్కడ ఒక క్లాజెట్ ఉంది. అక్కడ కూడా చాలా స్టోరేజ్ ఉంటుందండి. అంటే పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువ సర్దుకుంటానికి అంతా ఉంటుంది కదా అని పెడతారనమాట. ఇప్పుడు నేను హాల్లోకి తీసుకెళ్తున్నా. ఇదొక లివింగ్ రూమ్ అప్ స్టైర్స్లో. మీరు ఇక్కడ డైనింగ్ కూడా ఉంది. అది మీరు ఫుడ్ పైకి తెచ్చుకొని డైనింగ్ కూడా వాడుకోవచ్చు. ఇదొక లివింగ్ ఏరియా అన్నమాట. కనిపిస్తుంది చూసారా, అక్కడ ఇప్పుడు నేను చూపించేది యాటిక్ అంటారు. ఇక్కడ మనకి అటక్ అంటాం కదా, పైన ఉంటుంది. అది ఆ రూమ్ పెద్దగా వాడకూడదు, యాటిక్ అంటారు. దాని లోపల అంతా స్టాప్. కొంతమంది ఫినిష్ చేస్తారు, కొంతమంది ఫినిష్ చేయరు. ఆ పక్క కనిపించేది కూడా సోఫా కమ్ బెడ్ అండి. అక్కడ కూడా మనుషులు పడుకోవచ్చు. ఇటు నుంచి బ్యాక్ వ్యూ ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా ప్యాడియో. మనం అక్కడ అవుట్డోర్ పార్టీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపించేది మీడియా రూము. అంటే మూవీ థియేటర్ అంటాం కదా, థియేటర్ రూమ్ అని అంటాం మన భాషలో, అదనమాట. ఇది ఎప్పుడో కట్టారండి. అసలు ఒరిజినల్ వచ్చి ఐర్లాండ్లో ఉంటుందంట. దాన్ని చూసి ఈయన కట్టాడు కదా, అప్పట్లో ఇంకా స్క్రీన్ ఇంత లేదనుకుంటా. ఆయన కోట థీమ్ కాబట్టి అలా పెట్టుకున్నారు. ఇది థియేటర్ రూము. ప్రతిదానికి వ్యూ ఉంది. ఇంకా డెకరేషన్ పీసెస్ అయితే యాంటిక్. ఆయన దాని గురించి అయితే బిందు గారు చెప్పాలి, బట్ ఎవరో వచ్చారు. ఇది ఫైర్ ప్లేస్ అనేది మనకి కామన్ ఉంటుంది కదా అమెరికాలో ఎవరికైనా. 5 అయినాయి. ఇప్పుడు 6th బెడ్రూమ్ చూపిస్తారండి. ఈ ఫ్లోర్లో వాళ్ళకి కూడా కిందకి వెళ్ళకుండా ఇక్కడ ఒక వాషర్ ఉంది. మీరు కిందకి వెళ్ళకుండా ఈ ఫ్లోర్లో వాళ్ళు ఇక్కడే వేసుకోవచ్చు. కింద వాళ్ళకి కింద ఉంటుంది. అండ్
ఇది వచ్చి ఇలా అటుగా మర్చిపోయా చూపించడం. ఇప్పుడు ఈ డోర్ తీసి బయటకు వెళ్తే మనకి పోర్టికో ఉంటుందండి. అక్కడ ఏంటంటే ఫోటోషూట్ కోసం అన్నట్టు. ఇప్పుడు అబ్బాయి ఇటువైపు, అమ్మాయి అటువైపు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బయట అలా కూర్చొని ఫోటోషూట్ చేసుకుంటానికి అనమాట. ఇందాక అదర్ సైడ్ మిస్ అయ్యాను. ఇద్దరు బోత్ సైడ్స్ నుంచొని క్యాసిల్ మీద ఫోటోషూట్ అన్నట్టు వాళ్ళు ఒక బాల్కనీ లాగా బిల్డ్ చేశారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఆ వెన్యూ కూడా డైరెక్ట్గా కనపడుతుంది అనమాట ఈ డోర్ తీస్తే. ఇప్పుడు నేను 6 బెడ్రూమ్స్ చూపించాను మీకు సోఫార్. లోపలికి వచ్చాక ఇంకా మిగతాది కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాం మీకు. ఇది 6th బెడ్రూమ్. ప్రతి బెడ్రూమ్కి ఒక విండో ఉందండి. ఇది కూడా అక్కడి నుంచే వచ్చినాయి. కోటకి సరిపడా ఫర్నిచరు. ఈ రూమ్కి ఈ రూము స్టోరేజ్. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటానికి ఇది రెస్ట్ రూమ్. ఈ కోటలో 2-3 సార్లు తిరిగితే చాలు, బయట వాకింగ్కి వెళ్ళక్కర్లా. ఇప్పుడు ఇటు వస్తే ఇది ఇంకా స్టోరేజ్ రూమ్ లాగా. ఇటువైపు ఇది ఇప్పుడు 7th బెడ్రూమ్. ఇక్కడ కూడా అంటే ఇక్కడ అమెరికన్స్కి కిడ్స్ బాగా ఉంటారండి. తగిలింది వాళ్ళకి ఏంటంటే అటు సైడ్ అబ్బాయి అనుకోండి పెళ్లి కొడుకు వాళ్ళు, ఇటు పెళ్లి కూతురు వాళ్ళు అయితే ఇట్లా బంక్ బెడ్ లాగా ఇచ్చారు. ఇది రెస్ట్ రూము. ఇది క్లాజెట్. ఇండియా మంచం కదా, గట్టిగా తగిలింది. అమ్మ ఎక్కడైతే ఇట్టంటే ఏమవుతాం చక్క. దట్టు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఎప్పుడైనా ఇండియా నుంచి తెచ్చినప్పుడు మీరు ఇదంతా ఫుల్ టేకే, బట్ ట్రీటెడ్ తెచ్చుకోవాలి. మనం ట్రీటెడ్ తేలేదనుకోండి, మన అసలే చెక్క ఇల్లులు కదా, అప్పుడు పెస్ట్ చెదలు వస్తుంది. ట్రీటెడ్ వుడ్ మనం ఇంట్లోకి ఏది తెచ్చుకున్నా ట్రీటెడ్ వుడ్డే తెచ్చుకోవాలి. ఇది మొత్తం టేకే. గుండు పగిలింది ఇండియా చెక్క అయ్యేసరికి నాకు. ఇప్పుడు 7 అయినాయి. ఇంకొకటి చూపిస్తారండి. ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి, దిగితే ఇది సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లాగా కట్టిన వాళ్ళు చాలా ప్లాన్గా కట్టారు. అక్కడ డోర్ వేసేసామనుకో ఇది వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఆ డోర్ వేసేస్తే దిస్ ఈజ్ సపరేట్ పార్ట్. సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ స్టూడియోస్ అంటారు కదా, స్టూడియో కాదు సింగిల్ బెడ్డే. ఇదొక బెడ్. నేనైతే ఎలా ఎక్కను, ఏదన్నా అయ్యాలి ఇక్కడ స్టూల్. వావ్, ఫర్నిచర్ చూసారా, ఇండియానా మజాకానా. డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఎంత బాగుందో. కన్ను బాగాలేదు ఈరోజు. ఇటు వస్తే ఇది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. అదేమో బెడ్రూము, ఇదేమో లివింగ్ రూము, ఇది డైనింగు, మళ్ళీ ఒక కిచెన్ అంతా వస్తుంది, అండ్ ఇక్కడ లాండ్రీ వస్తుంది. ఇది కమోడు, ఇది షవర్ రూము, షింకు, ఇక్కడే లాండ్రీ. ఈ బిల్డింగ్లో ప్రస్తుతం సోఫార్ అయితే త్రీ చూసామండి. ఎవరన్నా మీకు సింగిల్గా అపార్ట్మెంట్ లాగా సపరేట్ అనుకున్న వాళ్ళకి ఇది. ఇక్కడే లాండ్రీ డ్రైయర్ వచ్చింది. ఇది ఫ్రిడ్జు, ఇవన్నీ ర్యాక్స్ తెలుసు కదా. ఇది కూడా ఎలక్ట్రిక్ స్టవ్. మినిమం స్టఫ్ అయితే ఇస్తారండి కటింగ్ చేసుకుంటానికి, వాటికి వీటికి ఇవన్నీ పెట్టుకుంటానికి. ఎవరన్నా ఇండియా వెళ్ళే వాళ్ళు ఇలాంటి కొనుక్కొని వెళ్ళండి, మనకి చాలా బాగుంటుంది. గరిటెలు దీని మీద పెట్టుకుంటే ఐలాండ్ పాడవకుండా ఉంటుంది. ఎవరికైనా గిఫ్ట్ కోసం ఒక టిప్ చెప్పాను. ఇది షింకు,
ఇది సింపుల్ డైనింగ్ అన్నమాట. అది లివింగ్ రూమ్. ఎయిట్ బెడ్రూమ్ చూపించానా. ఇటు వస్తే ఇటు దారి ఉంటుంది క్యాసల్. మనకి ఆ ఫ్రంట్ క్యాసల్కి సంబంధం లేకుండా ఇటు నుంచి పైనుంచి వచ్చేయచ్చు. ఇది బ్యాక్ వ్యూ. ఇప్పుడు ప్యాటియో చూపిస్తారండి. ప్యాటియోకి లివింగ్ రూమ్లో నుంచి దారి ఉంటుంది అనమాట. ఇట్లా బయటకు వెళ్తే పైన రూఫ్తో ఉంటుంది. మనము అవుట్డోర్ సెట్టింగ్ ఉంటుంది అనమాట. 100 నుంచి 150 వరకు మీ కెపాసిటీని బట్టి మీరు వేసుకోవచ్చు సెట్టింగ్. మీరు బయట గడ్డిలో కూడా వాడుకోవచ్చు. బట్ గడ్డి అంతా పాడు చేయకుండా నీట్గా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతి అకేషన్కి హల్దీ, సంగీత్, మెహందీ అన్నట్టు పెళ్ళి 4 డిఫరెంట్ కాబట్టి ఇట్లాంటి చోట కొన్ని అకేషన్స్కి మీరు సెటప్ చేసుకోవచ్చు. చిన్న బర్త్డేస్ అలాంటివి అయినా సరే మీ చాయిస్ ప్రకారం మీకు వచ్చే గెస్టులు మీ టేస్ట్ని బట్టి మీరు ఈవెంట్ వాళ్ళతో మాట్లాడుకొని సెటప్ చేసుకోవచ్చు. ప్యాడియో కూడా చాలా పెద్ద ప్లేస్ వస్తుంది. కాకపోతే మీకు ఎలా వాళ్ళు ప్రాపర్టీ ఇచ్చారో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అప్పచెప్పాలి.